ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ శుక్రవారం సాయంత్రం బిల్లేకల్ కూరగాయల మార్కెట్ ని సందర్శించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పత్రికా విలేకరుల సమావేశంలో వీరభద్ర గౌడ మాట్లాడుతూ, రైతుల కష్టాలు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే అని అన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టమోటా రైతులతో మాట్లాడి ఏపీలో మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా టమోటా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టమోటా ధర పడిపోవడంతో రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి ఉపశమన చర్యలు తీసుకుంది అని తెలిపారు. ప్రతి టమోటా రైతుకు గిట్టుబాటు ధర 8 రూపాయలు తగ్గకుండా ధర కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్స్కు ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. అలాగే కేంద్రంతో మాట్లాడి ఇతర రాష్ట్రాలకు టమోటా సరఫరా చేసి ఇంకా అధిక ధర 10 నుంచి 15 రూపాయలు ధర పలికే విధంగా చర్యలు తీసుకుంటాం. టమోటా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. పత్తికొండ డివిజన్లో టమోటా ప్రాసెసింగ్ వారితో మాట్లాడి ఇక్కడ పండించిన టమోటాని ఇక్కడే అమ్మకాలు జరిగే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాస్పరి టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాలు నాయకులు పాల్గొన్నారు. రైతులు నష్టపోతారనే దృష్టిలో ఉంచుకుని మరి ఈరోజు అన్ని జిల్లాలో ఉండే కలెక్టర్లందరికీ కూడా ఆదేశించారు. 8 రూపాయలు తగ్గకుండా ఖరీదు చేయాలి. అందులో మనకు సంబంధించి పత్తికొండ మార్కెట్లో పెట్టారు. ఇదే విధంగా అన్ని జిల్లాల నుంచి కూడా టమాటో 8 రూపాయలు తగ్గకుండా ఖరీదు చేయాలని కూడా సూచనలు జరిగాయి. రేపు మళ్ళా విడతల వారీగా రేపటి నుంచి స్టార్ట్ ఉంటుంది. పత్తికొండ మన డివిజన్లో అయితే పత్తికొండ మార్కెట్లోకి పోవాలి, అక్కడ 8 రూపాయలు తగ్గకుండా తీసుకుంటారు. ఇదే కాకుండా మన కేంద్రంతో సంప్రదించి రైతుల్ని ఆదుకునే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా మనం ఇక్కడి నుంచి టమాటా తరలించి ఇంకా పెచ్చురెట్టి 10 నుంచి 15 రూపాయలు వచ్చేదానికి కూడా ఈరోజు స్పందించి కృషి చేస్తున్నారు. వాళ్ళతో సంప్రదింపులు కూడా జరిపారు. అదేవిధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏడైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళతో కూడా సంప్రదిస్తున్నారు. వాళ్ళని కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా కనీస మద్దతు ధర 8 రూపాయలు తగ్గకుండా ఖరీదు చేయాలని ఈరోజు ప్రభుత్వం కూడా అందరినీ చెప్తా ఉంది.